హల్లెలూయా. అయితే ఆదికాండం 14లోకి వద్దాము. అబ్రామ్ తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంట పెట్టుకుని. అసలు అబ్రామ్కు పిల్లలే లేరండి అప్పుడు. అబ్రామ్కి ఇంకా పిల్లలు లేరు. కానీ తన ఇంట పుట్టి అలవరచబడిన ఎంతమంది అంట అక్కడ రాయబడి ఉంది. 318 మంది ఉన్నారంట. చూసినావా? ఆయనకు ఒక్క కుమారుడు కూడా లేకుండా తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంట పెట్టుకొని రాజులను ధర్మడానికి పోయింది ఈయన. హల్లెలూయా. ఆ 318 మందిని వెంట పెట్టుకొని రాజులను తరిమెను. హల్లెలూయా. సైన్యం. మనం ఎవరి సైన్యమో తెలుసా? యేసయ్య సైన్యం. మనం ఎవరి సైన్యం? క్రీస్తు సైన్యం. హల్లెలూయా. సింహం పిల్లలు అంటాయా? సింహం పిల్లలు సింహం లాగానే ఉంటాయి కదా. మన ఆరాధించే మన దేవుడు యూదా గోత్రపు కొదమ సింహం. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరుస్తాం. యూదా గోత్రపు సింహం పిల్లలు పిరికితనము చూపరు, వెనుకడుగు వేయరు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. వాడు అంత కాపీ క్యాట్. వాడేందంట, ఎవరిని మింగుదునా అని అపవాది గర్జించు సింహము వలె. వాడు కాదు, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రామ్ 318 మందిని వెంట పెట్టుకొని ఎట్లా సిద్ధపరిచినాడు? ఒక్కొక్కరిని సైనికుల్లాగా సిద్ధపరిచినాడు. ఈయన పని రాజు కాదు, ఈయనకు సైన్యం అక్కర్లేదు, ఏం అవసరం లేదు. కానీ ఈయన తన ఇంట పుట్టి అలవర్చబడిన వారిని సైన్యములాగా సిద్ధపరచినాడు. హల్లెలూయా. మీరు కూడా ఎట్లా సిద్ధపరచబడాలో తెలుసా? సిలువ సువార్త సైనికుల్లాగా సిద్ధపరచబడాలి. హల్లెలూయా. ఎండిన ఎముక లోయల్లోనికి ఎహెజ్కేల్ ప్రవక్తను తీసుకొని వెళ్ళి, హలో ఎహెజ్కేల్, ఈ ఎముకలు ఏం కనబడుతున్నది? అన్ని ఎముకలే ప్రభా, డ్రై బోన్స్, ఎండిపోయిన ఎముకలు. ఇవి బ్రతకగలవా? నీకే తెలుసయ్యా. అయితే నువ్వు చెప్పు, ఏమని చెప్పాలి ప్రభా? ఎండిన ఎముకలారా లెండి. హల్లెలూయా. ఈయన అంటున్నాడు, ఎండిన ఎముకలారా లెండి అనగానే గడగడ గడగడ గడగడమనే శబ్దముతో ఎముకలన్నీ ఒకదానికొకటి కలుసుకుంటున్నాయంట. ఆ ఈ లోయ అంత ఎముకలలోయనే. ఆ బుర్ర ఎక్కడుందో తెలియదు, ఈ చేతి ఎముక ఎక్కడుందో తెలియదు, ఈ కాలి ఎముక ఎక్కడుందో తెలియదు, పక్కటి ఎముక ఎక్కడుందో తెలియదు. శవాలు ఎప్పుడు చచ్చిపోయిన శవాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎముక ఉంటుంది కదా. ఎవరి ఎముక ఆ ఎముక అన్నీ వచ్చి కలుసుకుంటున్నాయంట. గడగడ గడగడ గడమనే ధ్వని పుట్టిందంట. హల్లెలూయా. ఎముకలు కలుసుకున్నాయంట. అస్థిపంజరం అయిపోయింది, నరాలు వచ్చేసినాయి, శరీరం వచ్చేసింది, చర్మం కప్పేసింది, రక్తం నిండిపోయింది, బాడీ అయిపోయింది. ఎహెజ్కేలు చూస్తుండగానే ప్రవచించగానే ఎహెజ్కేలు 37వ అధ్యాయంలో జీవాత్మ వచ్చినట్టు ప్రవచించు అన్నాడంట. జీవాత్మ వచ్చినట్టు ప్రవచించు అనగానే జీవాత్మ వచ్చునుగాక అన్నాడంట. ఇప్పుడు 37:10 చదవండి. ఎవరు ఆజ్ఞాపించినట్టు? యెహోవా ఆజ్ఞాపించినట్లు యెహెజ్కేల్ ప్రవక్త ప్రవచించిండు. జీవాత్మ వారిలోనికి రాగా వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. చప్పట్లతో ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రవచించబడడానికి ముందు వాళ్ళంతా ఎవరు? ఎండిన ఎముకల. హల్లెలూయా. ఆయన ప్రవచించగానే ఏమైంది? ఒక మహాసైన్యం లేచింది. హల్లెలూయా. హల్లెలూయా. సైనికుల్లాగా తయారు కావాలి. జీవవాక్యం చేతబట్టుకొని ఈ లోకములో దివిటీల్లాగా అగ్నిలాగా వెలగాలి. హల్లెలూయా. ఏందంట? 318 మందిని ఎంట పెట్టుకొని పోయి దాని మట్టుకు రాజులను తరిమినాడు.
రాత్రివేళ అతడు అతని దాసులు వారికి ఎదురుగా మునలు తీర్చి వారిని కొట్టి దమస్కునికి ఎడమ తట్టున్న హోమా మట్టుకు ధరమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాడు. తమ్ముడు అంటే ఎవరమ్మా? ఇప్పుడు అక్కడ రాయబడి ఉందా సంధ్యమ్మ? తమ్ముడైన లోతు. ఇంకెవరిని? అతని ఆస్తిని. ఇంకెవరిని? స్త్రీలను. ఇంకెవరిని? ప్రజలను. ఏం చేసినాడు? శత్రువు చేతిలో నుండి తిరిగి తీసుకొని వచ్చినాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇంపార్టెంట్ వర్స్ చదవండి, 17, 18. అతడు కదొర్లాయోమేరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజులోయ. ఇంతకుముందు మనం ఏ లోయ చూసినాం? ఎండిన ఎముకల లోయ చూసినాం. ఇప్పుడు ఇదేమి లోయ అంట? రాజులోయ అనే షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చినాడు. ఇప్పుడు 18, 19 జాగ్రత్తగా చదవండి అమ్మా. షాలేము రాజైన మెల్కీసెదెకు. ఎవరైనా? హల్లెలూయా. మెల్కీసెదెక్ షాలేము రాజైన. హల్లెలూయా. చదవండి. ఏం తీసుకొని వచ్చాడంటమ్మా? రొట్టె. హల్లెలూయా. ఈరోజు మీరు దేనికి సిద్ధపడి వచ్చారమ్మా? రొట్టె, ద్రాక్షరసం. రొట్టె దేనికి సాదృశ్యం? సిలువలో నలగగొట్టబడిన యేసయ్య శరీరానికి సాదృశ్యం. ద్రాక్షరసం దేనికి సాదృశ్యం? సిలువలో ఆఖరి నెత్తుటి బొట్టు వరకు చిందించిన యేసయ్య రక్తానికి సాదృశ్యం. వచ్చేసారా? ఓకే, హల్లెలూయా. రొట్టె ద్రాక్షరసం. ఓకే, హల్లెలూయా. రొట్టె ద్రాక్షరసము తీసుకొని వచ్చినాడు. ఈయన ఎవరంట? అక్కడ రాయబడింది, అతడు సర్వోన్నతుడగు. హల్లెలూయా. ఈయన గురించి కొంచెం వివరం చెప్పమంటారా? ఎవరి గురించి? మెల్కీసెదెకు గురించి. అది చాలా పెద్ద స్టోరీ, ఇప్పుడు సాయంత్రం అయినా కూడా సరిపోదు. కానీ హెబ్రీలకు ఇది ఇట్లాగే ఉంచండి. హెబ్రీల దగ్గరికి రండి. 7వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆ షాలేము రాజు మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మెల్కీసెదెకు ఎవరంట? మహోన్నతుడగు దేవునికి, అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. ఇంకా కిందేముంది? అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థం. అతడు అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, దినములకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యాజకుడు, సర్వోన్నతుడైన దేవుని యాజకుడు, మహోన్నతుడైన దేవుని యాజకుడు, దేవుని కుమారుని పోలి ఉన్న మెల్కీసెదెక్, నీతికి రాజు, సమాధానపు రాజు. అక్కడ రెఫరెన్స్ ఉంది కదా, అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలానికి ఆది అయిన జీవమునకు. అంటే ఒక మనిషి పుట్టినాడు అనుకో, బర్త్ డేట్ ఉంటుంది కదా. ఒక మనిషి చచ్చిపోయాడు అనుకో, డెత్ డేట్ ఉంటుంది కదా. అవునా కాదా? కానీ ఈయనకి జీవితకాలానికి ఆది లేదు, అంతమునకు జీవానికి అంతము లేదు. కాబట్టి ఈయన మెల్కీసెదెకు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం తీసుకొని వచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకొని వచ్చిన తర్వాత సర్వోన్నతుడు దేవుని యాజకుడు అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించినాడు. ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడినగా, కానీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడికి దేవుడు స్తుతింపబడినగా కానీ చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఎవరు? అబ్రాము.
ఎవరికి ఇచ్చినాడు? మెల్కీసెదెక్కి. హల్లెలూయా. సర్వోన్నతులకు దేవుని యాజకునికి. ఆయన ఏమిచ్చినాడు? రొట్టె ఇచ్చినాడు, ద్రాక్షరసం ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి. సిలువలో మన కొరకు నలగగొట్టబడిన యేసయ్య శరీరం. ఇప్పుడు ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, ద్రాక్ష రసం మనం తాగాలనుకున్నాం అనుకో, ఆ పళ్ళు ఏం కావాలి? క్రష్ కావాలి. ఆ పళ్ళు పళ్ళలాగానే ఉంటే ద్రాక్ష రసం వస్తుందా? ఆ పళ్ళు మొత్తం క్రష్ చేయబడితేనే, పిండబడితేనే ద్రాక్షరసం వస్తుంది. కలువరి సిలువలో నజరేయుడైన యేసుక్రీస్తు గాయము పొందినాడు. అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు చిందిన రక్తము చేత మన పాపములకు క్షమాపణ ఉంది. రొట్టె అంటే ఏంది అని అంటే చీల్చబడిన ఆయన దేహము.